మళ్ళీ ఈ ప్లేట్లే తెచ్చినవా డాడీ నువ్వు? ఇది తేవద్దని చెప్పినా కదా నీకు. అయినా ఏమైతది వీటితోటి, అందరు ఇయే వాడతారు. ఈ ప్లేట్లతోని ఫస్ట్ ప్రాబ్లం ఏందంటే ఇందులో ప్లాస్టిక్ ఉన్నది. ఇంలా ప్లాస్టిక్ ఉండది, ఇవి పేపర్ ప్లేట్లు. ఇది ఓన్లీ పేపరే అయితే మనం సాంబార్ పోసినప్పుడు మొత్తం తడిసి ముద్దయిపోవాలి కదా. ఇవి పేరుకే పేపర్ ప్లేట్లు గాని ఆ పైన సన్న కవర్ ఉంటది, ప్లాస్టిక్ కవరు. నువ్వు కావాలంటే ఒక పేపర్ ప్లేట్ ని చించి చూడు, నీకు సన్న కవర్ కనబడుతుంది. ఆ గిత్తత ప్లాస్టిక్ కవర్ ఉంటే ఏమైతది ఇప్పుడు? ప్లాస్టిక్ ని అస్సలు వేడి ఫుడ్స్ తో వాడొద్దు డాడీ. మనమేమో అసలే మొత్తం వేడి ఐటమ్సే పెడతాం ఇందులో. ప్లాస్టిక్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ప్లాస్టిక్ వేడైతుందో అప్పుడు ఆ కెమికల్స్ ప్లాస్టిక్ లకి వెళ్ళి బయటికి రాగలుగుతాయి. మనము మనకి ఇష్టమైన వాళ్ళనే ఈ ఫంక్షన్ కి పిలుస్తున్నాం, వాళ్ళందరూ ఇష్టంగా తినాలనే ఇన్ని రకాల వంటలు వండిస్తున్నాము. ఇప్పుడు ఈ మంచి ఫుడ్ కాస్త తీసుకుపోయి ఆ ప్లాస్టిక్ కవర్ ఉన్న ఆ పేపర్ ప్లేట్ల మీద పెట్టి ఆ కెమికల్స్ అన్ని ఫుడ్ లకు వచ్చి వాళ్ళ హెల్త్ పాడు చేస్తే ఏం బాగుంటది చెప్పు? ఓ, వీటితో ఇంత కథ ఉందా? ఇక ఇదంతా తెలిసిన తర్వాత వీటిని ఎందుకు వాడతాం? సరే, ఇంక ఏం వాడాలో చెప్పు, అదే తెద్దాం. ఏముంది డాడీ, అరిటాకులు లేవా, ఇస్తరాకులు లేవా? మీరు చిన్నప్పటి నుంచి వాడిన ఇవన్నీ మంచియే. ఈ మధ్య దొరుకుతలేవనుకో, ఒకవేళ స్టీల్ ప్లేట్లలో కూడా పెట్టొచ్చు. సరే, అయితే ఇస్తరాకులో అరిటాకులో చూద్దాం. ఒకవేళ ఇది దొరకలేదు అనుకో, మరి స్టీల్ ప్లేట్లు దొరుకుతాయంటవా? ఈ మధ్య దొరుకుతున్నాయి. టెంట్ హౌస్ లలో టెంట్ ప్లేట్లు ఇస్తారు, స్టీల్ ప్లేట్లు కూడా ఇస్తున్నారు రెంట్ కి. సో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు తెచ్చుకుంటే పని అయిపోతుంది. సరే, ఇక నువ్వు మళ్ళా అరవకు గానీ, నేను చాయ్కి కూడా ప్లాస్టిక్ కప్పులే, ఆ టిఫిన్ పెట్టడానికి కూడా పేపర్ ప్లేట్లే తీసుకొచ్చిన, వాటిని కూడా మారుద్దాం.